ముందుగా వీక్షకులందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. మనతో పాటు ఫ్రీ వేదిక్ ఆస్ట్రో ఫేమ్ శ్రీకాంత్ సోమయాజులు గారు ఉన్నారు. వారితో మాట్లాడి సంతానం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా ఆ సంతానానికి సంబంధించి సప్తాంశ అనేది చూస్తూ ఉంటాము. దాన్ని డీటెయిల్గా విశదీకరించి చెప్తారనమాట ఇవాళ క్లాస్లో. వారితో మాట్లాడి అన్ని విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. దశాంశ గురించి చక్కగా ఒక 3.5 to 4 hours క్లాసెస్ అయితే చెప్పారు. చాలా బాగున్నాయని చెప్పారు. నాకు ఫీడ్బ్యాక్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయని, వ్యూస్ కూడా అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు చాలామంది ఈ రోజుల్లో ఇబ్బంది పడుతుంది సంతానం గురించి. సంతానం రిలేటెడ్ అసలు ఒక జాతకం చూస్తున్నప్పుడు మెయిన్ రాశి చక్రంలో ఏ ఏ విషయాల గురించి ఫోకస్ చేయాలంటారు? దశాంశ అందరూ చూశారు, దానికి కృతజ్ఞతలు. కంటిన్యూయేషన్లో సప్తాంశ చేద్దాం అనుకున్నాం. ఇవాళ సప్తాంశలో రాశి చక్రము, నవాంశ చక్రము, సప్తాంశ చక్రము, శని, బుధ గ్రహములు, రాశి చక్రంలోని నక్షత్రములు, ఇవి ఇంపార్టెంట్. సో రాశి చక్రంలో మనం ఏం చూస్తాము అంటే, రాశి చక్రంలో లగ్నము, పంచమము, పంచమాధిపతి ఏ రాశిలో అయితే ఉన్నాడో ఆ రాశి యొక్క అధిపతి. సో లగ్నము, పంచమము, పంచమాధిపతి ఏ రాశిలో ఉంటే ఆ రాశి యొక్క అధిపతి. దాన్ని పంచమ డిస్పోజిటర్ అని అంటాం మనం మన పరిభాష. మీరు ఇంతవరకు చెప్పారు డిస్పోజిటర్ చాలా ఇంపార్టెంట్ అని. సో డిస్పోజిటర్. సో ఆ పంచమాధిపతి ఏ రాశిలో అయితే ఉన్నాడో ఆ రాశ్యాధిపతి యొక్క నక్షత్రాన్ని పట్టుకోవాలి. డిస్పోజిటర్ 5th లార్డ్ డిస్పోజిటర్ అంటాము. అతని నక్షత్రాన్ని పట్టుకోవాలి, అది ఇంపార్టెంట్. దాంతోపాటు లగ్నము ఏ నక్షత్రములో ఉన్నదో ఆ నక్షత్రం ఇంపార్టెంట్. దాంతోపాటు పంచమంలో ఏదైనా గ్రహం ఉండి ఆ గ్రహము ఏ నక్షత్రంలో ఉందో అది కూడా ఇంపార్టెంట్. పంచమంలో ఏ గ్రహము లేనప్పుడు పంచమం యొక్క స్ఫుట కస్ప్ అంటాము, అందులో ఏ నక్షత్రం పడుతుందో ఆ నక్షత్రం ఇంపార్టెంట్. సో ముఖ్యంగా రాశిలోని చూడవలసినవి ఇవి. కస్ప్ అంటే అందరికీ తెలియకపోవచ్చు, కానీ సుపిచితంగా అంటే దీని గురించి తెలిసిన వాళ్ళందరికీ కస్ప్ తెలుస్తుంది. దాని గురించి కావాలి అంటే కనుక కస్ప్ అని కొట్టుకుని గూగుల్ చేసినా అర్థమవుతుంది అనమాట. సరే చెప్దాం, ఏముంది. కస్ప్ అంటే ఏం లేదు, లగ్నము ఎన్ని డిగ్రీల్లో ఉందో చూసుకుంటే అదే కస్ప్. లగ్నం 10 డిగ్రీల్లో ఉంటే 10 డిగ్రీలు నీ కస్ప్. ప్రతి ఇంట్లోని ప్రతి 12 ఇళ్ళు మనకు ఉంటాయి కదా, లగ్నాత్తు 12 గళ్ళు ఉంటాయి. 12 గళ్ళకి నీ ఒకవేళ 10 డిగ్రీల్లో ఉంటాయి, ప్రతి ఇంట్లో 10వ డిగ్రీ నీ కస్ప్ అవుతుంది. సో 5th హౌస్ కస్ప్ ఏమో 10 డిగ్రీల దగ్గర ఉంటుంది. 20 డిగ్రీల దగ్గర ఉంటాయి 20 అవుతుంది. 22 డిగ్రీలు అయితే 22 డిగ్రీలు అవుతుంది. ఆ 22 డిగ్రీల దగ్గర ఏ నక్షత్రం అయితే ఉందో అది కస్ప్ నక్షత్రం, అది కస్ప్, అది మనం చూసుకోవాలని చెప్పారు, చూసుకోవాలని చెప్తున్నాను. సో రాశి చక్రంలో చూడవలసినవి ఈ విషయాలు. ఓవరాల్గా పంచమానికి సంబంధించింది. పంచమంలో ఉన్న గ్రహము, పంచమాధిపతి ఉన్న డిస్పోజిటర్, వాటి నక్షత్రాలు కూడా అన్ని. దీంతో పాటు లగ్నము కూడా ఇంపార్టెంట్. లగ్నం కూడా ఇంపార్టెంట్. కొన్ని సార్లు లగ్నాత్తు కూడా వస్తాయి ఇబ్బందులు. సో లగ్నం యొక్క కస్ప్, లగ్నాధిపతి ఉన్న నక్షత్రము, లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటాడో ఆ రాశ్యాధిపతి యొక్క నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు కూడా ఇంపార్టెంట్. ఇది సమాధానం. ఇప్పుడు అన్నిటి గురించి ఎప్పుడు చెప్పినా మీరు నక్షత్రాల గురించి డిస్కస్ చేస్తారు. ఇప్పుడు కూడా మీరు అన్నిటి డిస్పోజిటర్ నక్షత్రంతో సహా ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పారు, కస్ప్ నక్షత్రం కూడా. సో ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, నక్షత్రాలు అనేవి అంత ఇంపార్టెంట్ అయినప్పుడు సంతానం కోసం కూడా ఈ స్పెసిఫిక్ నక్షత్రాలు ఏమైనా ఇబ్బంది పెడతాయా? సో సాధారణంగా 27 నక్షత్రాలు మంచివే. 27 నక్షత్రాల్లోని ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉండొచ్చు నక్షత్రాలకు సంబంధించినంత వరకు. నక్షత్రాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటంటే, జన్మ నక్షత్రం కాదు ఇది. లగ్నము, లగ్నాధిపతి డిస్పోజిటర్, లేదా పంచమలో ఉన్న నక్షత్రము పంచమాధిపతి లేదా పంచమాధిపతి డిస్పోజిటర్, ఇలా చూసుకోవాలి. నక్షత్రము అనగానే చాలా మంది వారి జన్మ నక్షత్రాన్ని చూసుకొని చంద్రుడు ఉన్న నక్షత్రాన్ని వారి నక్షత్రం అనుకుంటారు, అలా చూసుకుంటున్నారు. అలా కాదు. కొంచెం జ్యోతిషం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళు తెలుసుకోండి. నా క్లాసులు నేను చాలా చెప్పాను, ఫ్రీ క్లాసులు ఉన్నాయి. మెయిన్ లగ్నం అనేది ఇంపార్టెంట్, లగ్నం ఉన్న నక్షత్రం కూడా ఇంపార్టెంట్. అసలు మామూలుగా ఓవరాల్ పర్సన్గా ఎవరి గురించో తెలుసుకోవాలి అన్నప్పుడు. సో ఏ నక్షత్రాలు ఇబ్బంది పెడుతున్నాయి, ఓకే, మేజర్లీ
ఒకటి పుష్యమి. ఓకే. పుష్యమిలోని స్టోరీ ఉంది మనకి. చంద్రుడు, గురువు, బుధుడి స్టోరీ ఉంటుంది పుష్యమిలో నేర్పించాను. ఒకటి పుష్యమి, 2 విశాఖ. ఓకే. విశాఖ కూడా. విశాఖలో వినాశాఖ యైతి విశాఖ అంటే శాఖలు లేనిది. మన నుంచి వచ్చేవి కదా మన బ్రాంచెస్ పిల్లలు. అవును. ఓకే. సో శాఖలు లేనిది, ఒక్కొక్కసారి విశాఖలో ఇబ్బంది. దాని తర్వాత ఉత్తరాషాఢ, ధనిష్ట, రేవతి. రేవతి కూడా. దాని తర్వాత కొన్ని సందర్భాల్లో భరణి. ఓకే. కొన్ని సందర్భాల్లో పునర్వసు. ఓకే. ఇవన్నీ కూడా పిల్లలు కలగడానికి లేదా కలిగిన తర్వాత బ్రతకకుండా ఉండడానికి వాటికి అనుకూలమైన నక్షత్రాలు కాని వాటిగా చూస్తారు. ఇవి ఎక్కడి నుంచి చూడాలంటే మన లగ్న కస్పులో కానీ, అంటే ఎలా చూస్తామంటే ఉదాహరణకి లగ్న అధిపతి యొక్క రాశ్యాధిపతి ఒక చోట పుష్యమిలో ఉన్నాడు. లగ్నాధిపతి ఏ రాశిలో అయితే ఉన్నాడో ఆ రాశి యొక్క అధిపతి పుష్యమిలో ఉన్నాడు. పంచమాధిపతి ఎక్కడైతే ఉన్నాడో ఆ రాశి యొక్క అధిపతి ఉత్తరాషాఢలో ఉన్నాడు అనుకుందాం ఉదాహరణకు. అలా ఉంటే ఎక్కువ ఛాన్సెస్ ఉన్న ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉండడానికి, లేకపోతే పిల్లలు వద్దనుకోవడానికి వాటికి అవకాశాలు ఉన్నాయి. కానీ అక్కడితో మనం ఆగిపోలేము. పూర్తి చార్ట్ చూడవలసి ఉంటుంది. పిల్లల కోసం ఇబ్బంది ఉందా లేదా పిల్లలు కలిగిన తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, పిల్లలు మరో చోటకి ఎక్కడో వెళ్ళిపోతున్నారు, వేరే చోటకి పంపిస్తున్నారు, అలా ఉన్నా కూడా ఇటువంటివి కనిపిస్తాయి. అది ఏమిటి అన్నది మనం పూర్తి విశ్లేషణ చేస్తే గాని చెప్పలేము. అబార్షన్ కూడా ఇలానే చూడాలి కదా సార్? అప్పుడు అబార్షన్స్ సప్తాంశ నుంచి చూడాలి. ఓకే. ఓకే. అబార్షన్స్ మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఎక్కడి నుంచి కనబడదు. ఇబ్బంది ఈ నక్షత్రం నుంచి ఎలాంటి ఇబ్బంది? పూర్తిగా ఇబ్బంది. ఓకే. పిల్లలు లేరు అన్న బాధ ఉండడం, ఎందుకంటే అది బాధ కలిగించే నక్షత్రం. ఓకే. సో నక్షత్రాల పరంగా ఈ కొద్ది నక్షత్రాలు పూర్తిగా ఇబ్బంది పెట్టేవిగా కనిపిస్తున్నాయి. కానీ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఈ ట్యూబ్స్ లోని ప్రాబ్లం ఉంటుంది, ఎగ్ రిలీజ్ ఇష్యూస్. అవి మీరు క్లాసెస్ చెప్పినప్పుడు అశ్విని నుంచి ఆశ్లేష నుంచి వాటి నుంచి ట్యూబ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ దాంట్లో కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ ఎలాగ చూడాలి అన్నవి మనం జాగ్రత్తగా చూడవలసి ఉంటుంది. నేను కంప్లీట్ క్లాస్ చేశాను సంతానలేమి గురించి ఎలా చూడాలి అని. ఆ క్లాస్ పూర్తిగా వినండి, 2 hours ఎంతో ఉంటుంది. ఎగ్జాంపుల్స్ కూడా చేశాను. freevedicastrology.com అనే వెబ్సైట్కి వెళ్తే కనుక దాంట్లో ఫ్రీ క్లాసెస్ అన్నీ ఉంటాయి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక దాంట్లోకి వెళ్ళి ట్రై చేయండి అనమాట. freevedicastrology.com freevedicastrology.com ఇది వెబ్సైట్ పేరు.